హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోతి అఫీషియల్. నేను ఈరోజు ఈ వీడియోలో బిచ్ గురుకుల్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ప్లాట్ఫామ్ నుంచి మనం ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు, ఎలా కమిషన్ రేట్ ఉంటుంది, అసలు ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది, అసలు ఇది నిజమా స్కామా, నేను ఎలా జాయిన్ అయ్యానో ఇదంతా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో టోటల్గా చూస్తే బిచ్ గురుకుల్ ప్లాట్ఫామ్ గురించి టోటల్ ఒక అవగాహన అనేది వస్తుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో బిచ్ గురుకుల్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ అనేది కంప్లీట్గా ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనమాట. జస్ట్ 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసి, అండ్ బిచ్ గురుకుల్ బెనిఫిట్స్ అంటే ఏంటి, కోర్సెస్ ఎలా ఉంటాయి, కమిషన్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఎండింగ్ వరకు క్లియర్ చేసేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. వీడియో చూసాక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఒక నార్మల్ హోమ్ మేకర్ నుంచి డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్గా మారాను. సో బిఫోర్ ఈ ఆపర్చునిటీ జాయిన్ అయ్యే ముందు రీసేలర్ అండ్ ఫ్యాషన్ జ్యువెలరీలో వర్క్ చేసేదాన్ని. సో 4 years వరకు ఇదే వర్క్ చేస్తూ ఉన్నాను. ఎంబ్రాయిడరీ ఇలాంటి ఫ్యాషన్ రీసెలర్గా అయితే నేను చేస్తున్న టైంలో నేను ఈ ప్లాట్ఫామ్ గురించి నేను వర్క్ గురించి సెర్చ్ చేస్తున్న టైంలో ఈ ప్లాట్ఫామ్ అనేది నేను చూస్ చేసుకున్నాను. బికాస్ నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. సో అండ్ ఇక్కడ బెనిఫిట్స్ కూడా బాగున్నాయని నేను ఈ డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్గా అయితే జాయిన్ అయ్యాను అనమాట. నా జర్నీని స్టార్ట్ చేసుకున్నాను. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఏంటంటే ఇక్కడ మనం అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్స్ అనమాట. అకార్డింగ్ టు కోర్సెస్ పరంగా, నాలెడ్జ్ పరంగా అండ్ ఇన్కమ్ పరంగా చాలా బాగా మనకి ఇది యూటిలైజ్ అని చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే వర్క్ అనేది బాగుంటుంది. సో మన ఫ్రీ టైంలో వర్క్ అనేది చేసుకోవచ్చు. దాని పరంగా నేను బిచ్ గురుకుల్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది అయితే చూస్ చేసుకున్నాను. సో బిచ్ గురుకుల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది కంప్లీట్గా ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం అన్ని కంప్లీట్గా ఎలా అంటే టైప్ ఆఫ్ డిజిటల్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి కంపెనీ త్రూ. ఐదర్ ఇట్ మే బి ఆ కోర్సెస్ నేర్చుకొని మనం మన కెరియర్ సెట్ చేసుకోవచ్చు, లేదా ఎట్ ద సేమ్ టైం అదే ఎఫిలియేట్ మార్కెటర్గా కూడా కోర్సెస్ని అయితే రిఫర్ చేసి కమిషన్ అనేది ఎర్న్ అనేది చేసుకోవచ్చు బై యూజింగ్ సోషల్ మీడియా అనమాట. సో ఇక్కడ ఎటువంటి కోర్సెస్ ఉంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హై పేయింగ్ డిజిటల్ 31+ ట్రెండింగ్ డిజిటల్ స్కిల్స్ అనేవి ఇక్కడ నేర్చుకోవచ్చు మనం. ఇక్కడ ఫ్రీలాన్సర్ కానీ, ఎడ్యుకేషనల్గా కానీ, గూగుల్ యాడ్స్ కానీ, ఎక్స్పర్ట్స్గా కానీ, యూట్యూబ్ స్టార్గా కానీ, ఇన్స్టా స్టార్గా కానీ, ఇవేవి కాదు, జాబ్ పరంగా ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కూడా ఈ కెరియర్ని అయితే ఇక్కడ బిచ్ గురుకుల్లో మనం చూస్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇదే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటూ కోర్సెస్ని రిఫర్ చేస్తూ కూడా మనం ఇన్కమ్ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు. బిచ్ గురుకుల్ ఆఫీస్ వచ్చేసి న్యూ ఢిల్లీలో లొకేట్ అయి ఉంది. దీనికి కంప్లీట్గా కస్టమర్ కేర్ సర్వీస్ అనేది ఉంటుంది. మనకి ఎనీ డౌట్, ఎనీ క్వారీస్ ఉన్నా కూడా బిజినెస్ రిలేటెడ్ ఎనీథింగ్ ఎనీ టైంలో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఇట్స్ కంప్లీట్లీ గవర్నమెంట్ రిజిస్టర్ కంపెనీ అనమాట. ఎంసీఏ గవర్నమెంట్ రిజిస్టర్. ఎంసీఏ అంటే మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అసిస్టెన్స్. మీరు గూగుల్కి వెళ్ళి ఇది రిజిస్టరా కాదా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే, మీకు డౌట్ ఉంటే యూ కెన్ ఎగ్జామిన్ కూడా అనమాట. అండ్ ఇక్కడ ఇన్కమ్ వచ్చేటప్పుడు టీడీఎస్ అనేది కట్ అవుతుంది. టీడీఎస్ కట్ అవుతుంది, డిటెక్ట్ అయ్యి వస్తుంది అంటే గవర్నమెంట్ రిజిస్టర్ అని అర్థం అనమాట. సో బిచ్ గురుకుల్ మీడియా ప్రజెన్స్ అసోసియేట్ కూడా ఉందన్నమాట. ఏవేవి అంటే డైలీ హంట్, ద ప్రింట్, అవుట్లుక్, ఎన్బీబీ ఇలా బిచ్ గురుకుల్తో ఉన్నాయన్నమాట. అండ్ బిచ్ గురుకుల్ కో ఫౌండర్ వచ్చేసి రోహిత్ శర్మ. ఈయనకి భారత్ రత్న ఉద్యోగ్ అవార్డు అనేది ప్రెస్టీజియస్ అవార్డు కూడా వచ్చి ఉంది. సో ఇక్కడ ఎన్ని వేస్ ఉన్నాయంటే మనం ఎర్న్ చేసుకోవడానికి, ఇది కంపెనీ గురించి నేను చెప్పింది ఇప్పటి వరకు డీటెయిల్స్. సో ఇక్కడ ఎన్ని వేస్ ఉన్నాయి ఎర్న్ చేసుకోవడం అని అంటే, ఫస్ట్ ఎఫిలియేట్గా జాయిన్ అయ్యి 7 days బిగినర్ అనేది
బిగినర్గా ట్రైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత కంప్లీట్గా మీకు వర్క్ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది, ఎలా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అనేది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూస్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న కోర్సెస్ని ప్రమోట్ చేసి అండ్ రిఫర్ చేసుకుంటూ మినిమం 30K to 15K వరకు మంత్లీ మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు యాజ్ ఏ బిగినర్గా. మినిమం యాజ్ ఏ బిగినర్గా అయితే 20K అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఉన్న కోర్సెస్ నేర్చుకుంటూ ఫ్రీలాన్సర్గా కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫ్రమ్ అదర్ కంపెనీస్ అనమాట. ఫ్రీలాన్సర్స్ అనేది అదర్ కంపెనీస్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టా, యూట్యూబ్ సూపర్ స్టార్, గూగుల్ యాడ్స్, పర్సనల్ డెవలప్మెంట్, జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ స్కిల్స్ అనేవి నేర్చుకొని మనము ఇక్కడ ఏం స్కిల్స్ ఏముంటాయి ఇక్కడ కోర్సెస్ అంటే, ఇక్కడ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బండల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, ఫినాన్స్ మాస్టరీ అండ్ న్యూగా అప్డేట్ అయి వచ్చింది బిజినెస్ మాస్టరీ అనమాట. ఇందులో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బ్రాండింగ్ మాస్టరీ ఏంటంటే ఇందులో పర్సనాలిటీ డెవలప్మెంట్, వీడియో సూపర్ స్టార్, మిలినరీ సక్సెస్, ఫేస్బుక్ మార్కెటింగ్, బేసిక్ ఇన్స్టా, స్పోకెన్ ఇంగ్లీష్, అఫిలియేట్ మార్కెటింగ్, మాస్టర్ మైండ్ ఇలా ఉంటాయి అన్నమాట బ్రాండింగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ మాస్టరీ. ఇందులో ఫేస్బుక్ మాస్టర్ మైండ్, యూట్యూబ్ మాస్టర్ మైండ్, గూగుల్ యాడ్స్, ఎక్సెల్ మాస్టరీ, ఇంటర్మీడియట్ ఇన్స్టా మాస్టర్ మైండ్, ఈమెయిల్ మార్కెటింగ్, లింక్డ్ ఇన్ మాస్టరీ, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్. అండ్ ఈ ట్రాఫిక్ మాస్టరీలో దీనికి ముందు నేను చెప్పిన బ్రాండింగ్ మాస్టరీ కూడా ఇంక్లూడ్ అయి వస్తుందన్నమాట. ఇది సెకండ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. ఇందులో మాస్టర్ పబ్లిక్ స్పీకింగ్ ఉంటుంది, కాపీ రైటింగ్ ఉంటుంది, కంటెంట్ మార్కెటింగ్ ఉంటుంది, పాడ్కాస్ట్ మాస్టరీ ఉంటుంది, సేల్స్ మాస్టరీ, బికమ్ ఏ బెస్ట్ సేలింగ్ అవుట్, అడ్వాన్స్ ఇన్స్టా మాస్టర్ మైండ్. వీటితో పాటు ముందు చెప్పిన బ్రాండింగ్, ట్రాఫిక్ కూడా ఇంక్లూడ్ అయి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీలో మనకి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ అన్నిటికంటే సూపర్ హీరో బండల్ అని చెప్తూ ఉంటాం మేము బిజ్గురుకుల్లో, అది ఫినాన్స్ మాస్టరీ అనమాట. ఎందుకంటే ఇందులో స్టాక్ మార్కెట్ బిగినర్ అండ్ అడ్వాన్స్ వీటితో ఇంక్లూడ్ అయి 26+ ముందు చెప్పాను కదా, ఇవన్నీ కోర్సెస్ దీంతో ఇంక్లూడ్ అయి వస్తుంది ఫినాన్స్ మాస్టరీ అనేది. సో ఈ కోర్సెస్ మనకి వర్తేనా అంటే ఏం బెనిఫిట్స్ వస్తాయంటే అని గూగుల్కి వెళ్ళి కోర్సెస్ త్రూ మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కోర్సెస్ నేర్చుకోవడం ద్వారా మనం ఏమేం వర్క్స్ చేయొచ్చు, ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ కోర్సెస్ అనేది మీరు సెర్చ్ చేసుకుంటే ఈ కోర్సెస్ కంప్లీట్గా మనకి అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి అండ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు కంపెనీ త్రూ. స్టూడెంట్స్కి జాబ్లో సెర్చ్ చేయడానికి ఇది సర్టిఫికేట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఫ్రీలాన్సింగ్ చేసుకునే వాళ్ళైతే ఈ సర్టిఫికేట్ త్రూ ఫ్రీలాన్స్, అప్వర్క్, ఫైవర్ వీటిల్లో ఈ సర్టిఫికేట్ త్రూ మనము పోర్ట్ఫోలియో ఏదైతే రాస్తామో ఫ్రీలాన్సర్గా అప్పుడు ఈ సర్టిఫికేట్స్ అని యూజ్ చేసి ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఎగ్జాక్ట్గా బిజ్గురుకుల్లో అఫిలియేట్ ఇలా కోర్సెస్ అనేవి కంప్లీట్ అనేవి చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా బిజ్గురుకుల్ అఫిలియేట్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ జాయిన్ అవ్వాలి, కంపెనీ ప్రొడక్ట్, ఎడ్యుకేషన్, డిజిటల్ కోర్సెస్ని ప్రమోట్ చేస్తూ సేల్ ద్వారా కమిషన్ అనేది ఎర్న్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్లాగర్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, సెలబ్రిటీస్ కానీ అందరు ఏదో ఒక ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేస్తూ ఉంటారు, మనం చూస్తాం. ఎలా అంటే మనకు ఇప్పుడు ప్రొడక్ట్స్ ఏవైనా ఇవి కాస్మెటిక్స్ కానివ్వండి, ఏదైనా సెలబ్రిటీస్ అవి మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. దేని గురించి వాళ్ళకి నా కూపన్ కోడ్తో మీరు ఇలా తీసుకుంటే 20% డిస్కౌంట్ ఉంటుంది పర్చేస్ చేస్తే అని ఇలా చెప్తూ ఉంటారు, రైట్? అలాగే ఇప్పుడు ఇక్కడ మనం దాన్నే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో ఇక్కడ మనం ప్రొడక్ట్ అనేది ఏంటంటే ఎడ్యుకేషనల్ డిజిటల్ కోర్సెస్ అన్నమాట. జాయిన్ అయ్యి కోర్సెస్ని ప్రమోట్ చేసి కమిషన్ అనేది ఎర్న్ చేస్తాము. సో మీకు సేల్ ఇంట్రెస్ట్ లేకపోతే కోర్సెస్ ఎన్రోల్ అయ్యి కోర్స్ నేర్చుకొని డిజిటల్గా కూడా అప్గ్రేడ్ అయ్యి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సేలే చేయాలి అని అయితే రూల్ ఏమీ లేదు. ఇక్కడ సేల్ చేయకపోయినా కూడా మనం ఈ కోర్సెస్ త్రూ చాలా రకాలుగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ కోర్సెస్ అనేవి నేర్చుకోవాలి మనం. కాబట్టి ఈ కోర్సెస్ అనేవి మనము ఒక డిజిటల్ కోర్సెస్ అనేవి చాలా మంచి ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు ఒకవేళ డిగ్రీ చేసినా చేసినా మళ్ళీ మనం ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్ లేకపోతే కంపల్సరీ పార్ట్ టైమ్గా ఇలాంటి వర్క్ చేస్తేనే ఇప్పుడు మనము
యూటిలైజ్ చేసుకోగలుగుతాము ఇప్పుడు ఉన్న జనరేషన్లో. కాబట్టి ఈ కోర్సెస్ అనేవి నేర్చుకొని ప్రమోట్ అనేది పార్ట్ టైమ్గా కూడా చేసుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ వర్క్ అనేది ఇలాగా ఉంటుంది బీచ్ గురుకుల్లో. సో ఇది ఎలా వర్క్ చేయాలి అంటే ఆన్లైన్ ప్రాస్పెక్టింగ్ లైక్ ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఆన్లైన్ త్రూవే ఈ వర్క్ అనేది చేయాలి. ఫస్ట్ లీడ్ జనరేట్ చేసుకోవాలి, తర్వాత మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలి, నెక్స్ట్ ఫాలో అప్ చేయాలి, తర్వాత కన్వర్షన్ చేస్తూ సేల్ అనేది చేస్తామంట. సేల్స్ ఎలా చేస్తామంటే వెళ్ళి మా దగ్గర ఇలా ఉన్నాయి ఇవి అవి అని ఏమి చెప్పకుండా ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ యూస్ చేసుకొని లీడ్స్ని జనరేట్ చేసుకుంటూ మన ప్రజెంటేషన్ అనేది ఇస్తూ వాళ్ళని ఫాలో అప్ చేస్తూ కన్వర్షన్ చేస్తూ సేల్స్ అనేది చేస్తామన్నమాట. సో కమిషన్ రేట్ ఎలా ఉంటుంది? సో కమిషన్ రేట్ ఎలా ఉంటుందంటే బ్రాండింగ్ మాస్టరీ వచ్చేసి 3499 ఫర్ రిఫరల్ 2000 వస్తుందన్నమాట. ట్రాఫిక్ మాస్టరీ ప్రైస్ వచ్చేసి 5999 ఫర్ రిఫరల్ 4000 వస్తుందన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ 10999 ఫర్ రిఫరల్ 7000 వస్తుంది. ఫినాన్స్ మాస్టరీ 14999 ఫర్ రిఫరల్ 10,000 మినిమం 20K నుంచి 30K వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఫినాన్స్లో ఏంటి అంటే ముందు చెప్పిన అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. పర్ మంత్ 3 or 4 సేల్స్ చేసినా కూడా మనకి 40 to 50K ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఫినాన్స్ మాస్టరీ వెబ్సైట్ ప్రైజెస్ అయితే 19,999 ఉంటుంది. నా కూపన్ కోడ్ ద్వారా మీకు 14,999కి వస్తుంది. లైఫ్ టైం యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఈ కోర్సెస్ ద్వారా. ఎట్ ద సేమ్ టైం నేషనల్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. క్వాలిఫై అయ్యి ఛాన్స్ ఉంటాయి. కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ కంపెనీ సైడ్ నుంచి అనమాట. స్ట్రైట్ అవే కంపెనీ నుంచి ఫర్ రిఫరల్ 10,000 అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది. అండ్ అన్ని అఫీషియల్ గ్రూప్లో యాక్సెస్ ఉంటుంది మనకి కంపెనీ త్రూ. కస్టమర్ సర్వీస్ అండ్ మెయిన్గా నా టీంలోకి యాక్సెస్ అనేది మీకు తీసుకోవడం జరుగుతుంది. బీచ్ గురుకుల్లో బెనిఫిట్స్ ఏంటంటే కోర్స్ కంప్లీట్ తర్వాత సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం 1 టైం మాత్రమే పే చేస్తున్నాము. ఎవ్రీ వీక్లీ పే అవుట్ అనేది ఉంటుంది. 2 to 3 hours ఆపర్చునిటీకి టైం ఇస్తే సరిపోతుంది. లైవ్ ట్రైనింగ్ అవైలబుల్ ఉంటుంది. టాప్ ఎర్నింగ్స్ అని ఉంటాయి. అండ్ ఎర్నింగ్ అనేది 70% కమిషన్ అనేది మనకు వస్తుంది. ఎక్స్ట్రా ఫండ్స్ ఉంటాయి. మళ్ళీ కార్ లోన్ కూడా, అంటే మనము చేసిన సేల్స్ని బట్టి కార్ లోన్ కూడా ప్రొవైడ్ అవుతుంది. చాలా మందికి క్వశ్చన్స్ ఫేస్ చూపించి వర్క్ చేయాలా అంటే ఆన్లైన్ త్రూ అన్నారు కదా అని లేడీస్ ఎవరైనా డౌట్ ఉంటే వాళ్ళు ఫేస్లెస్ త్రూ కూడా ఇక్కడ మన ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ పట్టుదల ఉంటే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, హోమ్ మేకర్స్ అండ్ ప్రొఫెషనల్స్ చాలా మంది ఏ విధంగా అచీవ్ చేశారో కొన్ని పిక్స్ అయితే నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. వాళ్ళైతే ల్యాక్స్ టుగెదర్ ఎర్న్ చేశారు. డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఫ్రీ టైం వర్క్ చేసి ఎర్న్ చేస్తున్నారు. ఇన్కమ్ ప్రూఫ్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. లైవ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా చూడొచ్చు. ఎవ్రీ వీక్ ఆఫ్ ట్యూస్డే పే అవుట్ అనేది జరుగుతుంది. సో గెట్ స్టార్ట్ అవ్వడానికి మీకు ఇక్కడ కావాల్సింది మైండ్ సెట్ అండి. రైట్ స్కిల్ ఉండాలి, గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి, పవర్ఫుల్ మెంటర్షిప్ అనేది మీకు కావాలి, గ్రోవింగ్ కమ్యూనిటీ అనేది ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి, ఇనిషియేటివ్స్ ఉండాలి. సో రీజన్స్ అనేది ఇవ్వకుండా వర్క్లో జాయిన్ అయ్యి కోర్సెస్ అనేవి నేర్చుకొని జాయిన్ అయ్యేటట్టు చూసుకోండి. సో మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనుకుంటా. నేను ఆ క్వశ్చన్స్ నాకు తెలిసినంత వరకు ఆన్సర్ చేస్తాను, ఒకసారి చూడండి. అంటే ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎన్రోల్ అవ్వాలండి. ఎన్రోల్ అయిన తర్వాత నెక్స్ట్ మీ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఏమైనా ఇన్వెస్ట్ చేయాలా? ఎస్ అండి, ఆ ఎక్కువ ఇన్వెస్ట్ అనేది చేయాలి. అంటే ఏ బిజినెస్ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉండదు. సో ఈ మనీ అయితే ఈజీగా రాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో మనీ లేదు, పేరెంట్స్ అలౌ చేయరు, హౌస్ వైఫ్స్ అయితే హస్బెండ్స్ అలౌ చేయరు అంటే మీరు స్ట్రాంగ్గా ఉండి చూస్ చేసుకొని మీరు వాళ్ళకి ఈ ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కెరియర్ అనేది చూస్ చేసుకోగలిగితే కంపల్సరీ ఎవరైనా అలౌ చేస్తారండి. అండ్ చదువుకుంటూ చేయొచ్చా స్టూడెంట్? అవునండి, స్టూడెంట్స్ కూడా యాజ్ ఎ స్టూడెంట్ ఫ్రీ టైంలో ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్ చూపించకుండా యాక్టివ్గా లేకుండా వర్క్ చేయొచ్చా? ఎస్ చేయొచ్చండి.
ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గానే ఉండాలి, కంపల్సరీ ఫేస్ చూపించాలి, మీరు ఇలా వర్క్ చేయాలి అనే రూల్ ఏమీ లేదు. అలా కాకుండానే వర్క్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు ఏ కోర్స్ చూస్ చేసుకుంటారో ఆ కోర్స్‌కి పే ఔట్ అనేది చేయాలి. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలి. తర్వాత ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. 100% నా సపోర్ట్ అండ్ మెంటర్‌షిప్ ట్రైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఆలోచించకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ త్రూ ఎన్రోల్ అయితే అవ్వండి. ఇంకా ఈ ప్లాట్‌ఫామ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఆర్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.